ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములండి. రాబోయే రోజుల్లో క్రైస్తవులకి గట్టి ఎదురు దెబ్బలే తగలబోతా ఉన్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే సండే హాలిడే, ఆదివారం సెలవు దినం. ఆదివారం సెలవు దినాన్ని రద్దు చేసి నరేంద్ర మోడీ గారు ఈసారి శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించాలి అని చెప్పి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం సెలవుని రద్దు చేస్తాం, శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తాం, 600 అయినా 106 అయినా ఖచ్చితంగా ఈ పని చేసి చూపిస్తామంటూ నరేంద్ర మోడీ గారు ఈ అంశానికి తెరలేపారు. ఆల్రెడీ రాబోయే రోజుల్లో పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుని ప్రవేశపెడతాం, ఖచ్చితంగా శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తామంటూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఆదివారాన్ని క్యాన్సిల్ చేసి శుక్రవారం సెలవు దినంగా ప్రకటించడం వల్ల క్రైస్తవులకు వచ్చే ఇబ్బంది ఏంటండి అని చెప్పి కొంతమందికి ప్రశ్నలు లేవచ్చు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకుందే క్రైస్తవుల కోసం. కొన్ని మీకు వాల్యుబుల్ కీ పాయింట్స్ చెప్తే దయచేసి ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఆలోచించండి. ఎందుకు నరేంద్ర మోడీ గారు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారో, దీని వెనక క్రైస్తవుల పట్ల వ్యవహరించే విధి విధానాలు, రాబోయే రోజులు ఏం జరుగుతుందో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాస్త క్రైస్తవులు మనసు పెట్టి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు జార్ఖండ్లో డుమ్కా అనే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక బహిరంగ సభలో పాల్గొంటూ అక్కడ చేసినటువంటి కీలకమైన వ్యాఖ్యలు ఇవి. అక్కడ బీఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ నాయకులతో ఈ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు సండే హాలిడేని తీసేసి ఫ్రైడేని హాలిడేగా పెట్టుకోవాలని చెప్పి మాట్లాడారు. అక్కడ బీఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఏముంటాయి, మొత్తం యావత్ భారతదేశంలో హిందూ మతాన్ని వ్యాప్తి చెందేలా వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఉంటాయి. అంటే క్రైస్తవుల్ని ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. యావత్ భారతదేశం అంతా హిందూ సాంప్రదాయాన్ని కొనసాగించేలా, హిందూ సాంప్రదాయాన్ని అందరూ గౌరవించే విధంగా వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఉంటాయి. అయితే అక్కడ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం ఒక్కసారిగా షాకింగ్ గురి చేసింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 75 ఏళ్ళు పూర్తవుతూ ఉంది. అయినా సరే ఇప్పటికీ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫాలో అవుతూ ఉన్నారు. బ్రిటిష్ వారు పెట్టినటువంటి ఈ ఆదివారం సెలవు దినాన్ని, వాళ్ళు పెట్టినటువంటి ఈ రూల్స్నే పాటిస్తూ ఉన్నారు తప్ప ఎందుకు ఇప్పటివరకు మార్పులు చేర్పులు చేయలేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. బ్రిటిష్ చట్టాలని మంటలో కలిపేస్తా, భారతదేశానికి ఒక నూతన అధ్యాయాన్ని శ్రీకారం చుడతానంటూ ముఖ్యంగా ఈ ఆదివారం అంశానికి తెరలేపారు. అసలు ఆదివారం సెలవు దినంగా ఎలాగ వచ్చిందని చెప్పి ఆలోచిస్తే బ్రిటిష్ వారు పెట్టిన రూలే. అదేంటి, బైబిల్లో తీసుకున్నటువంటి మాట. ఆ బైబిల్లో ఏముంది, తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి, మీరు 6 రోజులు కష్టపడండి, 7వ రోజున విశ్రాంతి తీసుకోండి, నన్ను ఆరాధించండి అని చెప్పి మనకు ఆదికాండంలో అక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది. అయితే ఈ అంశాన్ని అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఈ యొక్క రూల్ని ప్రవేశపెట్టింది. 6 రోజులు మీకు నచ్చినటువంటి పనులు చేసుకోండి, 7వ రోజున మాత్రం ఆ రోజున సెలవు దినాన్ని ప్రకటిస్తా ఉన్నాం, ఆ రోజున మీరు మన దేవుడిని ఆరాధించుకోవాలి, మన సంఘాలకు వెళ్దాం, మన ప్రార్థనలు చేసుకుందాం అని చెప్పి ఆ రోజున పెట్టినటువంటి ఈ యొక్క రూల్ ఆదివారం సెలవు. సో అలాగే కంటిన్యూ అవుతా ఈ రోజు వరకు వచ్చింది. 2025 సంవత్సరంలోకి వచ్చాం. ఇంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పర్టిక్యులర్గా శుక్రవారాన్ని ఎందుకు పెట్టారంటే, ఆ రోజున హిందువులకు సంబంధించి అమ్మవారికి ఇష్టమైన రోజు. అమ్మవారు ఆ రోజున ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడతారు. ఆ రోజున భక్తి శ్రద్ధలతో కనుక పూజలు చేస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయి అని చెప్పి హిందువుల యొక్క నమ్మకం. సో ఆ రోజున ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక హిందువులు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు, శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తే హిందువులందరూ కలిసి ఆ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. ఆ రోజున హిందువులందరూ ఏకమవుతారు. సో ఈ శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఆదివారాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారంటే, ఆదివారం రోజున హిందువులు చేసే పని ఏంటంటే, ఆదివారం రోజున సూర్య భగవానుణ్ణి వాళ్ళు వేడుకుంటారు. అంటే సూర్య నమస్కారాలు చేస్తారు చూసారా, సూర్య నమస్కారాలు చేసుకుంటూ వాళ్ళు సూర్య భగవాన్ని పూజించుకుంటూ ఉంటారు. ఆ రోజున నీచు అనేది ముట్టకూడదు. ఆదివారం రోజున ఆ రోజున ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆదివారం రోజున మనకి ఏం కనపడతాయి, ఎక్కువగా నీచు అనేది ఎక్కడ చూసినా అది నీచులు కనపడతా ఉంటాయి, దర్శనమిస్తూనే ఉంటాయి. చేపలు తినేవాళ్ళు ఉంటారు, రొయ్యలు తినేవాళ్ళు ఉంటారు, చికెను మటను ఫ్రాన్స్ ఎవరు నచ్చినటువంటి అది తింటూ ఉంటారు. సో ఆ రోజున నీచు అనేది కనబడతా ఉంటుంది. అది హిందువుల్ని కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉంది అని నరేంద్ర మోడీ గారు కొన్ని ఇంపార్టెంట్ వాల్యుబుల్ పాయింట్స్ వాళ్ళ యొక్క కోణంలో ఆలోచించి పెట్టినటువంటి విధి విధానాలు.
సో శుక్రవారం అయితే అమ్మవారిని పూజించుకోవచ్చు, ఆదివారం సూర్య నమస్కారాలు చేసుకోవడానికి సూర్య భగవాను పూజించుకోవచ్చు. ఆ రోజున నీచు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కాస్త తగ్గుతాయి. హిందూ సాంప్రదాయం మంట గలిచిపోతూ ఉంది. హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా ఈ రోజున మనం ఈ యొక్క ఆదివారం సెలవు దినాన్ని తీసి శుక్రవారం సెలవు దినంగా పెట్టుకుందామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. అయితే ఇక్కడ క్రైస్తవులు బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులకి రాబోయే రోజులు చాలా గట్టి సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నాయి. ఎందుకంటే మతోన్మాదులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ క్రైస్తవుల మీద ఎక్కడ చూసినా సరే దాడులు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మత మార్పులు చేస్తున్నారని చెప్పి విస్తృత స్థాయిలో క్రైస్తవులు ఏం చేస్తున్నారో మనం చూసాం. ముఖ్యంగా మణిపూర్ ఆ సంఘటన ఒకసారి గుర్తు చేసుకోండి. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఈ ప్రార్థనలు చేస్తూ ఉన్నారని చెప్పి క్రైస్తవుల్ని ఎంత దారుణంగా వాళ్ళని చిత్రహింసలు చేశారో రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా ఇలా వస్తాయని చెప్పి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఒకటి చెప్పారు, ఆదివారం రోజున మత మార్పిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే ఈ యొక్క మైకులు పెట్టి సైడ్ చేసేసి మత మార్పిడి కార్యక్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. వీటిలన్నిటిని అణిచివేసే విధంగా ఈ యొక్క ఆదివారాన్ని కనుక ఆగిపితే శుక్రవారం రోజున మన యొక్క హిందూ సాంప్రదాయానికి సంబంధించి అమ్మవారి గుళ్ళు దర్శనమిస్తాయి కాబట్టి అనేక మంది హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. హిందూ మతం ప్రబలేలా కాస్త దారులు ఏర్పడతాయి. హిందూ మతంగా భారతదేశం అంతా తీర్చిదిద్దడానికి ఒక మార్గం ఏర్పడదని చెప్పి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఒక ఆలోచన. ఒకసారి క్రైస్తవులు ఖచ్చితంగా ఏకం అవ్వాల్సిన రోజు రానే వచ్చింది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే ఒక వాక్యము ఈ రోజున ప్రతి క్రైస్తవులు ఒకసారి గుర్తు చేసుకోండి. మనందరం ఒక ఐక్యత అనేది కనుక లేకపోతే రాబోయే రోజులు మనందరం గట్టి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన మీతో పంచుకోబోతా ఉన్నా. ఆల్రెడీ క్రైస్తవులు కూడా మనందరం కలిసి ఇది చేస్తే బాగుంటుందని చెప్పి నాకు వచ్చినటువంటి ఆలోచన. ఏం చేద్దామంటే, నరేంద్ర మోడీ గారు ఒక రూల్ పెట్టారు. సో దానికి మనం అంగీకరించాలంటే మనం కూడా కొన్ని విషయాలు ప్రభుత్వానికి తెలియపరచాలి. అదేంటంటే పోలింగ్ అనేది ఏర్పాటు చేయాలి. భారతదేశంలో మొత్తం ఈ యొక్క ఆదివారాన్ని సెలవు దినంగా తీసేసి శుక్రవారాన్ని సెలవు దినంగా పెట్టబోతున్నారు కాబట్టి యావత్ భారతదేశం మొత్తం ఒక పోలింగ్ నిర్వహించాలి. అది ఆన్లైన్లో నిర్వహిస్తారో లేదంటే వేరే రకంగా ఎలా నిర్వహిస్తారో మీకే వదిలేస్తున్నాం. ప్రతి ప్రజా అభిప్రాయాన్ని ఖచ్చితంగా మీరు సేకరించి ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడుతున్నటువంటి ప్రభుత్వం. ప్రజలు ఓట్లేస్తేనే మీరు అధికారంలోకి వస్తారు. మీ అంతటికి మీరు డిస్కషన్ చేసుకొని మీ అంతటికి మీరు బిల్లు ప్రవేశపెట్టేసుకుంటే మొత్తం యావత్ భారతదేశంలో ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు కదా, మరి ఈ ప్రజా అభిప్రాయం ఏంటి? మరి ఒక నూతన విధానానికి మీరు శ్రీకారం చుడుతున్నప్పుడు, ఒక నూతన అంశానికి మీరు తెరలేపుతున్నప్పుడు ప్రజా అభిప్రాయాన్ని కూడా మీరు సేకరించాలి కదా. మీరు రాజకీయ గెలుపుల కోసం సర్వేలు చేపిస్తారు కదా, ఏ రాజకీయ నాయకుడు గెలబోతూ ఉంటాడు, ఎవరు ముఖ్యమంత్రి కాబోతూ ఉంటారు, ఎవరు ఓడిపోతారని చెప్పి సర్వేలు చేపిస్తున్నారు కదా ప్రజల్లోకి. అలాగే ఈ ఆదివారం సెలవుని రద్దు చేసే అంశం మీద కూడా ఖచ్చితంగా సర్వే అనేది నిర్వహించాలి. ఖచ్చితంగా నిర్వహిస్తేనే ప్రజల్లో నిజంగా ఏ రకంగా ఉంది, సెలవు కోరుకుంటున్నారా వద్దా, ఎవరైనా సరే ఖచ్చితంగా దీనికి ప్రజాస్వామ్యానికి సంబంధించి ఓటింగ్ అనేది జరిగితేనే దీని ఆమోదం తెలపాలి. దయచేసి ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. యావత్ ప్రపంచానికి ఒక క్రైస్తవుల యొక్క వాదన అందరికీ తెలియపరచాలి. ఈ రోజున క్రైస్తవులు జరుగుతున్నటువంటి అణిచివేత చర్యలకి ఖచ్చితంగా ఖండించాలి. ఇది మీరు ఈ రకంగా చేయకపోతే రాబోయే రోజుల్లో క్రైస్తవ్యం అంతరించిపోతుంది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కాస్త ఆలోచించండి. ఇలాంటి ప్రతి విషయం మీకు చేరువేసే బాధ్యత నాది. ఇలాంటి ప్రతి వీడియో మీకు రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క రాజ్యం కోసం మనందరం పాటుపడదాం. మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. దేవుడు మనకు తెలియపరిచిన విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏర్పరిచిన మార్గం ప్రకారంగా నలుదిక్కులకు వెళ్ళి సువార్త ప్రకటిద్దాం. అనేక ఆత్మలు రక్షిద్దాం. అందరినీ సహోదరి భావంతో ట్రీట్ చేద్దాం. అందరినీ మత మార్పిడి మనం ఏం చేయట్లా, మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరిని నువ్వు మతం మారు, అది చేయి, ఇది చేయి అని చెప్పి ఎవరిని మనం ప్రలోభ పెట్టట్లా. మన పని సువార్త ప్రకటించడం, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. మన పని మనం 100% న్యాయం చేద్దాం. ఎవరు ఏది చేసినా సరే మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. మిగతాదంతా దేవునికి అప్పచెప్దాం. మన యొక్క బాధ్యతను కరెక్ట్గా నిర్వహిద్దాం.